ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియ స్నేహితులారా, ప్రియ దేవుని పిల్లలారా, ఈ ఆగస్టు మాసము 18వ తారీఖు మంగళవారపు ఉదయకాల శుభాలు ప్రభునామంలో మీ అందరికీ ఆశీర్వాదాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? వాక్యాన్ని చదువుకుని ప్రార్థన చేసుకుందాం. సుఖదినమునందు సుఖముగా నుండుము, ఆపద్దినమునందు యోచించుము. తాము చనిపోయిన తర్వాత జరుగున దానిని నరులు తెలుసుకొనకుండునట్లు దేవుడు సుఖదుఖములను జతపరిచి ఉన్నాడు. ప్రసంగి గ్రంథములో 7వ అధ్యాయము 14వ వచనంలో ఈ విలువైన మాట మనం ఆలోచన చేసి ధ్యానం చేసుకుంటే, సుఖము అనేదాన్ని మానవుడు ఎంతగానో కోరుకుంటూ ఉంటాడు. కష్టాలు లేకపోతే ఇబ్బందులు ఎవడు కూడా గ్రహించడు, దాని గురించి ఇష్టపడ్డం. అందుకనే సుఖ సంతోష భోగభాగ్యాలు కావాలని ప్రతి ఒక్కరూ ఆశిస్తారని, కష్టం గురించి ఆలోచన కలిగిన కష్టం వచ్చినా ఎంతో బాధగాను ఇబ్బందిగాను ఫీల్ అవుతూ ఉంటాడు. అందుకనే సుఖమును అనుభవించే మనము కష్టాన్ని కూడా అనుభవించాలి అని యోబు తన భార్య వచ్చి, అపవాది తన భార్యలో ప్రవేశించి యోబు కలిగి ఉన్న సమస్తము కోల్పోయిన తర్వాత శరీరము కూడా కుళ్ళిపోయిన విధానంలోనికి వచ్చేసినప్పుడు, ఇక దేవుడు అని దేన్ని బట్టి నువ్వు దేవుణ్ణి స్మరిస్తున్నావు, దేవుణ్ణి ధ్యానిస్తున్నావు, ఇక దేవుడు లేడని దూషించి చనిపో అని చెప్తున్నప్పుడు, అమ్మా, ఒక మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడతగదు. మనము దేవుని యందు విశ్వాసం కలిగి ఆయనతో సహవాసం చేస్తున్న మనము ఎంతవరకు ఎలాగా సుఖాన్ని అనుభవించామో కష్టాన్ని కూడా అనుభవించాలి. సుఖమే అనుభవించాలా, కష్టం అనుభవించతగదా? రెండు కూడా దేవుడే ఇచ్చాడు, రెండుటిని కూడా మనం తీసుకోవాలి. ఈ సుఖాన్ని ఇచ్చిన దేవుడే కష్టాన్ని ఇచ్చాడు. అందుకనే దేవుని నామానికి మహిమ కలుగును గాక అన్నాడు ఆ స్థితిలో. అందుకనే మానవులుగా ఉన్న మనము భక్తుడైన యోబు వలె సుఖం దినమందు సుఖంగా ఉన్నప్పుడు, అలాగే కష్టం వచ్చినప్పుడు కూడా దాన్ని యోచించుకోవాలి. ఈ రెండింటిని కూడా దేవుడే జతపరిచాడే అని జ్ఞాని అయిన సొలొమోను ప్రసంగిస్తూ ఈ మాట చెప్తున్నాడు. అందుకనే తర్వాత జరిగిన దానికి మనకు తెలియదు గనక, మరణము తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలియదు కనుక, సుఖ దుఃఖాలను దేవుడు జతపరిచాడని రెండింటిని తీసుకోవాలి. సుఖముందు సుఖంగాను, కష్టం వచ్చినప్పుడు దుఃఖం వచ్చినప్పుడు ఆ కష్టాన్ని ఆ దుఃఖాన్ని స్వీకరించేవారుగాను ఉండాలి. అందుకనే జన్మదినము కంటే మరణదినమే మేలని, సుగంధ తైలం కంటే మంచి పేరు మేలని, అందుకనే రెండింటిని కూడా జతపరిచాడు. ఏడుపు తర్వాత సంతోషం ఉంటుందని అవి గ్రహించిన మనము సుఖదినమందు దేవుడిచ్చిన సుఖాన్ని బట్టి, దేవుడిచ్చిన సంతోషాన్ని బట్టి ఆయన స్తుతిస్తూ, ఆపద్దినంలో కూడా తప్పించే దేవుణ్ణి గణపరుస్తూ ఉన్నప్పుడు యోబు వలె దేవునికి అంగీకరింపబడతాం, వాక్యాన్ని నెరవేర్చిన వారు అవుతాం. అలా ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయ సన్నిధి మనందరికీ అనుగ్రహింపబడును గాక. ఆమేన్. ప్రార్థన. సకల ఆశీర్వాదాల కారణభూతుడా, సర్వశక్తిమంతుడైన గొప్ప దేవుడా, నీకు వందనాలు. గడిచిన దినాలను నీ కృప చూపి రాత్రంతా సుఖ నిద్రనిచ్చి ఆయుష్ను పొడిగించి విలువైన మాటలతో మా దినచర్య ప్రారంభించే కృపకు పాత్రలను చేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ, ఈ గ్రూపులో ఉన్న ప్రతి ఒక్కరిని, ఆయా దేశాల్లో ఉన్న బిడ్డలను దీవించండి. నేటి దినం పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి నీ నూతన సంవత్సర దయా కిరీటాలతో అలంకరింప చేయండి. నువ్వు అనుగ్రహించిన దినమందు ముందున్న సమయం అంతా నీ చిత్తానుసారంగా మా ఎడల జరిగించమని నజరేయుడైన యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్.